ఈసారి సరిహద్దుల్లో కాదు నేరుగా కోల్కతా పైనే అటాక్ చేస్తాం పాక్ మంత్రి బీరాలు. ఇస్లామాబాద్, ఇండియాపై నిత్యం విషం చిమ్మే పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈసారి భారత్ తమపై ఏదైనా దాడి చేస్తే తమ ప్రతిస్పందన సరిహద్దుల వరకే పరిమితం కాదని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా లోపలికి చొచ్చుకెళ్ళి మరీ అటాక్ చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఇండియా ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే ఈసారి తమ టార్గెట్ కోల్కతా అవుతుందని మతిలేని మాటలు మాట్లాడారు. భారతీయుల ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని బలుపు కోతలు కూశాడు. టీఆర్ఎస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించాడు. భారత నిర్బంధంలో ఉన్న పాకిస్తానీయులతో ఒక ఫాల్స్ ఫ్లాగ్ కుట్రకు ఇండియా ప్లాన్ చేస్తోందని నిరాధార ఆరోపణలు చేశాడు. సొంత దేశంలో వారే వాడి చేసుకుని ఈ నిందను ఉగ్రవాదంపై మోపుతారని ఆరోపించాడు. ఖవాజా వ్యాఖ్యలపై ఇండియన్స్ బగ్గుమంటున్నారు. ఇండియాపై దాడి తర్వాత ముందు మీ దేశ ప్రజలకు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టాడంటూ చురకలంటిస్తున్నారు. మంత్రులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని వారు కూడా యుద్ధాలు చేస్తామంటూ బేరాలు పలుకుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. భారత్ చేతిలో ఇప్పటికే ఎన్నోసార్లు చావు దెబ్బతిన్న పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదంటూ విమర్శిస్తున్నారు. ఖవాజా కామెంట్స్ కేవలం వారిలోని భయం, నిస్సహాయతను సూచిస్తుంది. ప్రస్తుతం ఆ దేశం పశ్చిమ సరిహద్దుల్లో ఆఫ్ఘన్ తాలిబాన్లతో యుద్ధం చేస్తుంది. దేశంలోనే బలూచిస్తాన్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజల తిరుగుబాటు తీవ్ర స్థాయిలో ఉంది. వీటిని అదుపు చేయలేక, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇండియాను బూచిగా చూపిస్తోంది. ఏ దేశమైనా యుద్ధం చేయాలంటే గుండె ధైర్యంతో పాటు ఖజానాలో డబ్బు కూడా ఉండాలి. మరి ప్రస్తుతం పాకిస్తాన్ సిట్యువేషన్ చూస్తే కనీసం తన దేశంలోని మంత్రులకే జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండి భారీ యుద్ధాన్ని ఎలా కొనసాగిస్తుందన్నదే అతిపెద్ద ప్రశ్న.